హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ఒక చిన్న వచనం, ఒక పాట పాడుకొని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. నీవాశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా, నీవాశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా, రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే గదా, రాజుల సైతం చిన్నవారేగా. యేసయ్యా నా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా నా రాజా. రెబకా యేసయ్యా, నీవు మాట ఇచ్చి తోడని ప్రమాణం చేసినా, నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా, నీవు మాట ఇచ్చి నీ తోడని ప్రమాణం చేసినా, నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా, నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా, నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారయ్యా, రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే గదా, రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే కదా. యేసయ్యా నా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా నా రాజా, యేసయ్యా యజమానుడా, రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే గదా, రాజుల సైతం చిన్నవారేగా, అధికారుల సైతం అల్పులే కదా. యేసయ్యా నా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా నా రాజా, యేసయ్యా యజమానుడా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చి నా తోడని ప్రమాణం చేసి మనకు వాగ్దానం చేసిన మన దేవుని కంటే గొప్పవారు ఎవరున్నారు? ఆయన ఆశీర్వాదిస్తే దాన్ని ఎవరు మార్చగలుగుతారు? ఎవరు దాన్ని ఆపగలుగుతారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజుల సహితం చిన్నవారే, అధికారుల సైతం అల్పులే. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు మనకు ఆయనే రాజు, ఆయనే మనకు యజమానుడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు, మన లేవనెత్తుతాడు, మనం బలపరుస్తాడు, ఎంతగానో ఆయన మనకు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి పేరు. సమయంలో దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు
ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు, తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం, ఆయన మాట్లాడినట్లుగా విస్తారమైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి పాఠాలు ఆయన నేర్పినట్టుగా మనము ఈ ప్రసంగంలో చూస్తాం. ఈ కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభమయ్యి 7వ అధ్యాయం 28వ వచనం వరకు ఈ ప్రసంగం కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనము 5-6 అధ్యాయాలు ధ్యానం చేసి 7వ అధ్యాయంలో ఇప్పుడు మనం కొనసాగుతున్నాం. 7వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న మాటలు మనం గమనిస్తే అక్కడ ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాటలు చెప్తున్నాడు. అడుగుట, వెదకుట, తట్టుట, ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నటువంటి 3 పేటల తాడు అని కూడా చెప్పచ్చు. 3 పేటల తాడు ఎంత బలముగా ఉంటుందో, గట్టిగా ఉంటుందో, ఒక క్రైస్తవుని జీవితంలో, ఒకని ఆత్మీయ జీవితంలో అడుగుట, వెదకుట, తట్టుట అనేటువంటి అనుభవం కూడా అంత బలమైంది. కనుక అడగటం నేర్చుకోవాలి, వెదకటం నేర్చుకోవాలి, తట్టటం నేర్చుకోవాలి. నువ్వు అడుగుతూ ఉంటే ఆయన ఇస్తూ ఉంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడుగా. అడిగి ఊరకనే ఉండకుండా, మౌనంగానే ఉండకుండా, ఏదో ఒకసారి వెదకి ఊరుకోకుండా, ఒకసారి తట్టి మౌనంగా ఉండకుండా నువ్వు అడుగుతూనే ఉండాలి, ఆయన ఇస్తానే ఉంటాడు. నువ్వు వెతుకుతూనే ఉండాలి, నీకు దొరుకుతూనే ఉంటుంది. నువ్వు తట్టుతూనే ఉండాలి, నీ కొరకు తీయబడతానే ఉంటుంది. స్తోత్రం. కనుక ప్రతి క్రైస్తవ జీవితానికి, ప్రతి భక్తునికి ఇది గొప్ప అనుభవం. ఇది తట్టుట, అడుగుట, వెదకుట, తట్టుట అనేది ఒక గొప్ప అనుభవం. ఈ అనుభవంలో ప్రతి ఒక్కరు కొనసాగాలి. అడిగే అనుభవం కావాలి. ఏ కుమారుడైనా తన తండ్రిని రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? లూకా రాస్తాడు, తేలును అడిగితే ఏమిస్తాడు? ఎవరైనా అడుగుతారు అసలు? నాకు తేలు కావాలయ్యా, నాకు పాము కావాలయ్యా, నాకు రాళ్లే కావాలని. ఏసు రక్తమే. స్తోత్రం. అని మన ఒక వార్త విన్నా, ఆడు పెట్రోల్ తాగే బ్రతుకుతాడంట, అన్నం తినడంట. ఏం తింటాడు? ఏం తాగుతాడు? పెట్రోలే తాగుతాడంట. పెట్రోల్ తాగి బ్రతుకుతాడంట. ఆహారము కాని దాన్ని మనం అడగం అండి. సాతానుడు వచ్చి అన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. అరేనా, రాళ్ళు తింటమేంటి సాతానా? నా దేవుని నోట నుండి వచ్చు మాటే నాకు ఆహారం అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తింటమేంటి? అసలు నా దేవుని నోట నుండి వచ్చిన మాటే నాకు ఆహారం.
కనుక రాళ్ళు ఎవరు అడగరు, రాళ్ళు కావాలయ్యా అని. యేసు రక్తమే అదైనా, పాము కావాలయ్యా, తేళ్ళు కావాలయ్యా అని అడగరు ఎవరు. అదే ఆ తేళ్ల కోసం, ఆ పాముల కోసం ఏమండి వెతుకుతున్నారు చాలామంది. వాటిని పట్టుకుంటున్నారు, వాటిని తింటున్నారు, వాటిని ఫ్రై చేసుకుంటారు. యేసు రక్తమే స్తోత్రం. వాళ్ళకి అవి కావాలి. కానీ దేవుని బిడ్డలకు రాళ్ళు, పాములు, తేళ్ళు కాదు. స్తోత్రం. హల్లెలూయా అండి. ఏ తండ్రి అయినా తన కుమారునికి రొట్టెని అడిగితే రాళ్ళు ఇవ్వడు, చేపను అడిగితే పామునివ్వడు, గుడ్డుని అడిగితే తేలునివ్వడు. దేవుని స్తోత్రం. అడిగిన దానికంటే కూడా శ్రేష్టమని ఇస్తాడు. అయితే మన పరలోకపు తండ్రి ఈ లోకపు తండ్రి కంటే కూడా ఇంకా మరీ మంచి ఈవులు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి ఈవులు ఇస్తాడు. మనము దావీదు యొక్క ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే 21వ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు. దావీదు దేవునికి మొరపెట్టాడు. దావీదు పెదవుల నుండి వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి శ్రేష్టమైన, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రేష్టమైన, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొన్నాడు. ఈయన ఏమడిగాడో అక్కడ రాయబడలేదు, కానీ ఈయన ప్రార్థన చేస్తానంట శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతను ఎదుర్కొన్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, మంచి ఈవులు ఇస్తాడు. కనుక అడగాలి. అడగటము అని అంటే ప్రార్థన చేయటం. అడగటం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయటం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అపోస్తలు బోధలో మూలపాఠాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, వారు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు. స్తోత్రం. ప్రార్థన చేయుట యందు ఎలా ఉన్నారంట? ఎడతెగకుండా. ప్రార్థన చేయటము అని అంటే అడగటమే. ప్రార్థన చేయటం అంటే దేవుణ్ణి అడగటం. అదైనా ప్రార్థన చేయటం అంటే ఎవరిని అడగటం? చెప్పండి. దేవుణ్ణి అడగటం. కనుక నీవు నీ తండ్రినో నీ తల్లినో అడగటం కాదు, కానీ నీవు దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడగటం అంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసి అడిగితే నువ్వు ఏది అడుగుతావో, ఏది కోరుకుంటావో దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడు. కనుక అడగాలి. దేవుని అడగటము, దేవుని అడగటము అంటే ప్రార్థన చేయటం. అదేనా? దేవుని అడగటం అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు అడుగుతూనే ఉండు, ఆయన నీకు ఇస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక అడిగే అనుభవం కావాలి, ప్రార్థన చేయాలి. మనం చూస్తాము దేవుని వాక్యాలు. ఎనోషు పుట్టినప్పుడు ఈ భూమి మీద ప్రార్థన ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. అదేనా? దేవుని అడగటం ప్రారంభమైంది. ఎనోషు పుట్టినప్పుడు ఈ భూమి మీద ప్రార్థన చేయటం ప్రారంభమైంది. దేవునిని అడగటం మొదలైనప్పుడు దేవుని అడగటం నేర్చుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అక్స తన పెనిమిటితో చెప్తుంది, నా తండ్రిని ఒక పొలము అడుగు అని అంటది. ఒత్తునియేలు. అక్స భర్త పేరు ఏం పేరు? ఒత్తునియేలు. ఒత్తునియేలుతో తన భర్తతో అక్స చెప్తుంది, నా తండ్రిని ఒక పొలం అడుగు. అడగటం నేర్పిస్తుంది. స్తోత్రం. అదేనా? కనుక అడగటం ఎలాగూ నేర్పించిందో ఇప్పుడు మనం కూడా అడగటం నేర్చుకోవాలి. అడగటం నేర్చుకోవాలి. దేవునికి మొర్ర పెట్టటం, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇర్మియా చెప్తాడు, ఆయన అంటున్నాడు, నీ మీ కుమార్తెలకు నేర్పండి. ఏం నేర్పండి? అది
అంగలార్చటం నేర్పండి, ప్రార్థన చేయటం నేర్పండి. మీ కుమార్తెలు ప్రార్థనా పరులుగా ఉండాలి. వారికి అడగటం నేర్పండి, దేవుని అడగటం నేర్పండి, అంగలార్చటం నేర్పండి, దేవుని సన్నిధిలో ఏడవటం నేర్పండి వాళ్ళకి. స్తోత్రం. ఏడుపేదో దేవుని సన్నిధిలో ఏడవండి. ఊరికి మీ నాయన దగ్గరికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడవబాక. దేవుని సన్నిధిలో ఏడ్చావనుకో, ఆయన అడిగావనుకో, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ తండ్రి, ఈ లోకపు తండ్రి ఇచ్చే ఈవుల కంటే కూడా మరీ శ్రేష్టమైన ఈవులు ఆయన ఇస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కనుక పరలోకపు తండ్రిని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగుట అంటే ప్రార్థన చేయటం. తర్వాత రెండో విషయం ఏంటంటే వెతకాలంట. వెతికితే దొరుకుతుంది, వెతికితే దొరుకుతుంది. వెతికే అనుభవం కావాలి. ఎప్పటి వరకు వెతకాలి? అది దొరికే వరకు. ఒకసారి వెతికి ఆగిపోకూడదు, వెతుకుతూనే ఉండాలి. 10 వెండి నాణ్యాలు పొందుకున్న ఒక స్త్రీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆ వెండి నాణ్యం కొరకు ఆమె వెతికింది. వెతికితే దొరకలా. వెతకగానే దొరికింది అనుకోండి, ఏడవటం ఎందుకు? ఆమె ఏం చేసింది? ఏడ్చింది అని చెప్పి చూస్తా వాక్యం. ఆమె ఏడ్చిందంట. వెతకగానే దొరికితే ఏడుపు ఉండదుగా, ఏడ్చే పని ఉండదుగా. అరేనా, ఏదో ఆలస్యమైంది, కనబడలేదు, దొరకలేదు, అందుకే ఆమె ఏడ్చింది. దొరకలేదని ఏడ్చింది మెదలకుండా ఉందా? మౌనంగా ఉందా? ఊరకనే ఉందా అంటే లేదు. ఆమె ఏడుస్తూనే ఆమె చీపురు తీసుకొని ఊడ్చిందంట. ఆమె ఊడ్చింది. ఆమె ఏడుస్తూ ఇల్లంతా ఊడ్చింది. ఇల్లంతా ఊడవగానే ఆ నాణ్యం దొరికింది. అది దొరకగానే ఆమె ఎంతగానో సంతోషించింది. దేవునికి స్తోత్రం. కనుక వెతకాలి. ఎప్పటి వరకు అంటే దొరికేంత వరకు వెతుకుతూనే ఉండాలి. దొరికేంత వరకు వెతుకుతూనే ఉండాలి. వెతికే అనుభవం కావాలి. వెతికే అనుభవం కావాలి. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని ఏంటంట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయువాడు అని నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండలేం. ఆయన ఎవరైతే వెతుకుతున్నారో వారికి ఏమి దొరుకుతుందంట? ఫలం దొరుకుతుంది. తను వెతుకు వారికి ఆయన ఫలం దయచేస్తాడు. వెదకుడి మీకు దొరుకును అన్నాడుగా. కనుక మనం వెతుకుతూ ఉంటే నీకు అవసరమైన ఆయన వద్ద వెతుకు. అదేనా? ఎక్కడెక్కడో వెతకొద్దు, ఎక్కడెక్కడో తిరగొద్దు. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ నువ్వు అడుగుతూ ఉండు, వెతుకుతూ ఉండు. ఆ దేవుని సన్నిధిలో వెతుకుతుంటే నీకు దొరుకుతుంది. నువ్వు వెతికింది దొరుకుతుంది. ఆయన యొద్ద నువ్వు వెతికినప్పుడు ఆయన నీకు ఫలము దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏం దయచేస్తాడు? ఫలము దయచేస్తాడు. వెతికితే నీకు ఫలం కలుగుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. అది అప్పుడు అవన్నీ ఏవన్నీ? ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ ఏవన్నీ? నీవు ఏది అడిగావో, ఏది వెతికావో, ఏది కోరుకున్నావో అవన్నీ కూడా
నీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికినప్పుడు. ముందు ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. దేవుని స్తోత్రం. ఆయన నీతిని వెతికితే, ఆయన రాజ్యాన్ని వెతికితే నువ్వు ఏది అడిగావో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి, నువ్వు పొందుతావు. కనుక ముందు దేవుని రాజ్యాన్ని వెతకాలి, ముందు దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఎక్కడుంటుంది? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఎక్కడ? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం ఎక్కడుంది? స్తోత్రం, హల్లెలూయా. ముందు దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం అంటే దేవుని సంఘమే. అర్థమైందా? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని సంఘమే. సంఘాన్ని వెతుక్కోవాలి ముందు. యేసు రక్తమే. నీకు ఒక సంఘాన్ని నువ్వు వెతుక్కోవాలి, నీ కుటుంబానికి ఒక సంఘాన్ని వెతుక్కోవాలి. నీ దేవుని రాజ్యం దేవుని సంఘమే కనుక ఏ సంఘములో ఉంటే, ఏ రాజ్యములో ఉంటే నీకు మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుందో, ఎక్కడ నీ కొరకు ప్రార్థన చేసే సంఘం ఉందో, నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చే సంఘం ఉందో, ఆ రాజ్యాన్ని ముందు వెతుకు. ఆ రాజ్యాన్ని వెతుకు ముందు. ఒక సంఘాన్ని వెతుకి ఆ సంఘానికి వెళ్ళు. నీ కొరకు ప్రార్థన చేసే సంఘం, నీ కొరకు కన్నీరు కార్చే సంఘం, నీ కొరకు అంగలార్చే సంఘం, నీ కొరకు మొరపెట్టే సంఘం, అదే నీ రాజ్యం. స్తోత్రం. వారానికి ఒక సంఘానికి వెళ్ళొద్దు, వారానికి ఒక మందిరానికి వెళ్ళొద్దు, యేసు రక్తమే. వారానికి ఒక ఊరు వెళ్ళొద్దు, యేసు రక్తమే. నీకంటూ ఒక రాజ్యం ఉండాలి, నీకంటూ ఒక సంఘం ఉండాలి. ఆ సంఘమును వెతుకు ముందు. నీకు మేలుకరమైన సంఘమేదో, నీకు ఆశీర్వాదకరమైన సంఘమేదో, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. కులాల కొరకు ఒక సంఘం, యేసు రక్తమే. మతాల కొరకు ఒక సంఘం, యేసు రక్తమే. స్తోత్రం. అర్థమైందా? ఇక నీకు ఇష్టం వచ్చినట్టుగా గ్రూపుల కొరకు ఒక సంఘం, యేసు రక్తమే. స్తోత్రం. ఇలాగ సంఘాలు ఏర్పాటు చేసుకోవటం కాదు. నీకు మేలుకరమైన సంఘం ఏదో చూడు, నీకు ఆశీర్వాదకరమైన సంఘం ఏదో చూడు. నీ కొరకు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కన్నీరు కార్చే సంఘం నీకుందా? ప్రార్థన చేసే సంఘం నీకుందా? సంఘాన్ని వెతుక్కున్నావా? సంఘాన్ని సంపాదించుకున్నావా? ఆ సంఘాన్ని మొదట నువ్వు వెతికితే, మొదట సంఘాన్ని సంపాదించుకుంటే తప్పకుండా చెప్పు నీకు ఫలం కలుగుతుంది. ఎవరు చూపించలేని ఇలాలో